సుబ్రహ్మణ్యం జిల్లా కురుపాం నియోజకవర్గం కొమరాడ మండలంలో వనం తులసి వలస కేమిశీలపాలెం కొరసిల తదితర గ్రామాల్లో శనివారం సాయంత్రం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్ప శ్రీవాణి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో 5 ఏళ్లలో పార్టీలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాం కాబట్టి ప్రజలకు ధైర్యంగా ఓటు అడుగుతున్నామన్నారు. గిరిజన ప్రాంతాలను మరింత అభివృద్ధి జరగాలంటే మళ్లీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా జగనన్నను ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని కోరారు. మే 11న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎంపీగా డాక్టర్ గుమ్మా తనుజరాణిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు గుణవృత్తి పంచాయతీలు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ కూడా తెలుసు. సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ 5 ఏళ్ల పాటు, ఈ 5 సంవత్సరాల జగనన్న పరిపాలనలో మా ప్రభుత్వంలో మేమేం చేశామో చెప్పి ఓటు అడగడం అన్నది కామన్. కానీ మేము ఈ 5 ఏళ్ల ఈ మా పరిపాలనలో, మా ప్రభుత్వంలో ఏం చేశామో మేము చెప్తున్నాము. మాకన్నా ఎక్కువ ఈరోజు ప్రజలు చెప్పేటువంటి పరిస్థితి ఉంది జగనన్న ప్రభుత్వంలో. ఎందుకనంటే ఈరోజు ఎక్కువ లబ్ధి పొందింది పేద ప్రజలు. ప్రతి ఒక్కరూ కూడా జగనన్న ఏదైతే ఎలక్షన్లప్పుడు హామీ ఇచ్చారో ప్రతి హామీ కూడా నెరవేర్చుకుంటూ ఈరోజు 99% హామీలను నెరవేర్చి, ఎలక్షన్ ముందు చెయ్యూతిస్తానని కానీ, అమ్మఒడి ఇస్తాను కానీ, రైతు